ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి హైకోర్టులో భారీ ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి సమయంలో అంటే 1994 నుంచి 2004 మధ్యలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇచ్చినటువంటి కాంట్రాక్టులు వీటన్నింటికీ సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసు మీద నిన్న విచారణ జరిగినటువంటి నేపథ్యంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి ఈ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి న్యాయమూర్తి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలి అంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలని, సదుద్దేశంతో ప్రజల ప్రయోజనం కోసం పిల్ దాఖలు చేసినటువంటి వ్యక్తి అయి ఉండాలని, కానీ ఈ పిటిషన్ పరిశీలించినట్లయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి కోసమే చేసినట్లుగా కనిపిస్తుందని, న్యాయస్థానాలు చదరంగం కాదని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఈ కేసు పూర్తి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గతంలో 2012లో జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన తల్లి విజయమ్మ గారు ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది ఈ కేసులోని. ఆ తర్వాత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఒక క్రిమినల్ కేసు దాఖలు చేయడం జరిగింది ఈ కేసులోని. వీటన్నింటిలో కూడా ఐఎంజీకి ఇచ్చినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయని, అయితే వీటి అంశాలను ఎక్కడా కూడా విజయసాయిరెడ్డి ప్రస్తావించకుండా వీటిని సిబిఐకి అప్పగించాలి అని చెప్పి కోరటం చాలా విచిత్రంగా ఉందని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులకు సంబంధించి ఏసీబీ కోర్టులో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ అక్కడ తిరస్కరించబడిందని, ఆ తర్వాత హైకోర్టు కూడా ఈ పిటిషన్ని కొట్టివేసిందని, వీటన్నింటినీ దాచిపెట్టి వీటన్నింటినీ కోర్టుకి తెలియజేయకుండా దురుద్దేశంతో విజయసాయి రెడ్డి ఈ పిల్ దాఖలు చేయడం జరిగిందని, అందుకే దీన్ని కొట్టివేస్తున్నామంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది.